హాయ్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక జెల్లీ రెసిపీ చెప్తాను. ఇదిగోండి, ఆ జెల్లీ మిక్స్ మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను, దాంతో బొమ్మ కూడా ఒకటి ఫ్రీగా ఇచ్చాడు. సో ఏం లేదు, మనం 1/2 లీటర్ వాటర్ అక్కడ మరగడానికి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నెలోని ఆ పౌడర్, ఆ తర్వాత జెల్లీ క్రిస్టల్స్తో పాటు ఇంకో వైట్ పౌడర్ ఇచ్చాడు. అది కలిపేసి ఆ ఉండలన్నీ మనం బ్రేక్ చేసేయాలన్నమాట. బ్రేక్ చేసి మామూలు స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి, అంతే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలు కూడా సరదాగా ఈ సమ్మర్లోని జెల్లీ తినాలి అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎవరైనా పిల్లలు స్నాక్ ఏదైనా అడిగితే మీరు హ్యాపీగా అయితే చేసి ఇచ్చేయచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో హాట్ వాటర్ 1/2 లీటర్ పెట్టుకున్నాం కదా, అది ఫస్ట్ కొంచెమే పోయండి, ఒకేసారి మొత్తం పోసేయద్దు. ఫస్ట్ పోసి మీరు ఇక్కడ ఉన్న లంప్స్ అన్నీ బ్రేక్ చేసేయండి. ఆ ఉండలు ఉండకుండా గట్టిగా దాన్ని బ్రేక్ చేసేసి తిప్పేయండి, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మనం బయట వెళ్ళి కొనుక్కునే బదులు సరదాగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలు అయితే భలేగా సరదా పడతారు ఇది చూసి. వాళ్ళకి జెల్లీస్ బాగా నచ్చుతాయి కదా. సో హ్యాపీగా మీరు వాళ్ళకి చేసి ఇచ్చేయచ్చు, చాలా హ్యాపీ అవుతారు, అంతే. రిమైనింగ్ వాటర్ కూడా వేసేయండి, నెమ్మదిగా వేసేసి బాగా కలిపేయండి, ఏం ఉండలు లేకుండా చూసుకోండి. సో మీకు నచ్చిన బౌల్స్లో వేయండి. నేను ఈ బౌల్లో వేసా, మీరు ఇంకేమైనా డెకరేటివ్ బౌల్స్లో వేసుకోండి, మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. సో నేను ఇలాగా 2 బౌల్స్లోని వేసేసాను. నాకు ఆ 2 బౌల్స్లోని వచ్చిన క్వాంటిటీ సరిపోయిందనమాట. సో ఇవేంటంటే వెంటనే పెట్టకూడదు, మనకి టెంపరేచర్ తగ్గాలి. యాక్చువల్లీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ప్యాక్ ప్రకారం 45 మినిట్స్లో రూమ్ టెంపరేచర్లో బయట ఉన్న అయిపోద్ది అన్నారు. నేను ఒక 1 అవర్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి, ఇలా జెల్లీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చూడగానే టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది కదా. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇదేదో హెల్తీ అందరూ తినాలి, రోజు తినాలి అనే రెసిపీ అయితే కాదు, కానీ సరదాగా ఎప్పుడైనా ఎవరైనా జెల్లీ తినాలనుకుంటే హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఇంకా మీరు ఏమైనా కేక్స్ అవి చేసినా వాటి మీద కూడా ఈ జెల్లీ పీసెస్ డెకరేట్ చేయొచ్చు. ఏమైనా డెజర్ట్స్ మీద కూడా ఈ జెల్లీ పీసెస్ డెకరేట్ చేయొచ్చు, బాగుంటుంది. కేక్స్ మీద కూడా వేయచ్చు. ఓకే, బాయ్.